ఇక ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 10:31 ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం ఇంటర్మీడియట్ అధికారిక వెబ్సైట్ సందర్శించుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సాప్ ద్వారా 9552300009 నుంచి ఈ ఫలితాలు పొందవచ్చు. ఇక ఈ నెంబర్కు హాయ్ అని మెసేజ్ పెడితే మెను వస్తుంది. అందులో ఇంటర్ రిజల్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఫలితాలు పొందొచ్చు. విద్యార్థులు ఆయా వెబ్సైట్ల ద్వారా విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు. లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇంటర్ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం మార్చి 21 నుంచి మొదలవగా ఏప్రిల్ 14తో పూర్తయింది. ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 10.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, ఇంటర్ రిజల్ట్స్ పట్ల ఉత్కంఠ ఎలా ఉంది? రైట్ మహిళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫలితాలు విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు ఉదయం 10:31 ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నారు. అయితే ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,57,899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో ప్రథమ సంవత్సరానికి సంబంధించి 5,31,275 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 5,26,264 మంది ఉన్నారు. దీంతో ఫలితాలపై విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రులు ఉత్కంఠగా నెలకొంది. ఈ రోజు 10:31 ఈ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులందరూ ఎదురు చూస్తున్న తరుణం అయితే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. వారి యొక్క పిల్లలు ఫలితాలు ఎలా వస్తాయి, అసలు పరీక్షలు ఎలా రాశారు, దాని ఫలితాలు ఈ రోజు వస్తాయి అన్న దాని మీద కూడా చూస్తున్నారు. అదేవిధంగా ఏ జిల్లాకి ఎంతవరకు అంటే సక్సెస్ రేట్ ఏ జిల్లాకి వస్తుందని ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లు కూడా ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పరీక్షలు అంటే హైయెస్ట్ ఎడ్యుకేషన్ రేట్ ఎక్కడ వస్తుందన్న దానిపైన కూడా కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఈ ఏడాది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అందులో దీనికి సంబంధించి ఫలితాలపై విద్యార్థులు ఎంత ఉత్కంఠగా ఉన్నారు, వారికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఫలితాలకి అధికారిక వెబ్సైట్ ని కూడా ఇచ్చారు. అంటే గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా కూడా ఈ ఫలితాలను తెలుసుకోవచ్చని ఒక వెబ్సైట్ ఇచ్చారు. ఆ వెబ్సైట్ లో అలాగే వాట్సాప్ కి అంటే ఎప్పుడు లేని వాట్సాప్ కి సేవ అంటే ఒక యాప్ ని కూడా కనిపెట్టారు. వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. ఆ వాట్సాప్ నెంబర్ లో హాయ్ అని మెసేజ్ పంపి కూడా ఫలితాలను సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ఇది వరకు చూసుకుంటే రిజల్ట్స్ అనేవి ఒక లింక్ ద్వారా క్లిక్ చేసి ఆ లింక్ లో మాత్రమే నెట్ సెంటర్స్ కి వెళ్ళి చూసుకునే అవకాశం ఉండేది. ఒకేసారి అందరూ లింక్ క్లిక్ చేయడం వల్ల కూడా ఎగ్జామ్ రిజల్ట్స్ సైట్ ఏదైతే ఉందో అది కూడా బిజీ వచ్చేది. చాలా మందికి రిజల్ట్ కూడా తెలిసేది కాదు, రిజల్ట్ తెలియడానికి లేట్ అయ్యేది. ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేకుండా ఈ వాట్సాప్ సౌకర్యం అనేది తీసుకొచ్చారు. 9552300009 నెంబర్ కి హాయ్ అని మెసేజ్ పెడితే అక్కడే సులభంగా వాట్సాప్ ద్వారానే సులభంగా రిజల్ట్స్ తెలుసుకునే అవకాశం కూడా కల్పించారు. మా అయితే ముఖ్యంగా ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 6వ సబ్జెక్ట్ కి మార్కులను విడిగా వెల్లడించడంతో విశేషం. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ప్రస్తుతం కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు 1,02,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయగా జిల్లాలో కూడా ఫలితాలపై భారీ ఆసక్తి నెలకొంది. మొత్తం మీద ఈ ఫలితాలు లక్షలాది మంది విద్యార్థులకు కూడా భవిష్యత్తుకు కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే ఇంటర్ అనేది ఒక పునాది కాబట్టి ఈ పునాది మీద ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్ అనేది ఆధారపడుతుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా బాగా రాశామని ఆశిస్తున్నారు. అయితే ఈ రోజు రిజల్ట్స్ వచ్చాక కూడా తెలుస్తుంది ఏ జిల్లాకి హైయెస్ట్ ఎడ్యుకేషన్ రేట్ కూడా వస్తుంది అన్నది కూడా తెలుస్తుంది మహిళ. రైట్, అంటే రిజల్ట్స్ తర్వాత కొందరు విద్యార్థుల పరిస్థితి ఒక్కోసారి ఏమైనా పాస్ అవ్వకపోయినా తక్కువ మార్కులు వచ్చినా వాళ్ళ పట్ల ఏ విధంగా అంటే కౌన్సిలింగ్లు కానీ ఈ విధంగా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోబోతుందా, అలాగే రీవాల్యుయేషన్ కానీ వాటి పట్ల ఏమైనా సమాచారం ఉందా? రైట్ మైజా
ఇప్పటికే అంటే ఎవరైతే తక్కువ మార్కులు స్కోర్ చేసినా 10వ తరగతి అయినా కానీ ఇంటర్ అయినా కానీ తక్కువ మార్కులు స్కోర్ చేసినప్పటికీ కూడా ఆ పట్టుదలతో ఉండాలని ఇప్పటికే అందరూ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ మార్కులు ఎక్కువ మార్కులు స్కోర్ చేసిన వారి కంటే అసలు ఫెయిల్ అయిన వారు కూడా మన దేశంలో పెద్ద పెద్ద ఇంజనీర్స్, పెద్ద పెద్ద ఇన్వెంటర్స్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు వీరు కూడా ఖచ్చితంగా నిస్సహాయం కానీ ఏదైతే కుంగిపోవడం కానీ ఇటువంటివి చేయకూడదని కూడా తల్లిదండ్రులు, ఇటు టీచర్స్ ఇద్దరు కూడా మనోధైర్యాన్ని పిల్లలకి ఇవ్వాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే రిజల్ట్స్ తప్పినప్పుడు కానీ ఏదైనా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినప్పుడు కానీ పిల్లలు ఇంట్లో ఒత్తిడిని భరించలేక వివిధ కారణాలు వెతుక్కుంటూ ఉంటారు. వారికి ఈ వయసుకి ఏమి తెలియదు కాబట్టి వారిని కూడా దగ్గర తీసుకొని తల్లిదండ్రులు అంటే రీవాల్యుయేషన్స్ కానీ మళ్ళీ ఎగ్జామ్ రాసే అవకాశాన్ని కానీ కల్పించాలని ఇప్పటికే చెప్తూ ఉన్నారు. వైద్య రైట్ బిందు, థ్యాంక్ యూ.